హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ క్రిస్పీగా ఉండే సొరకాయ వడియాలు. అసలు ఇవి గుమ్మడికాయ వడియాలకి తీసిపోదు, అంత టేస్టీగా ఉంటాయి. అసలు గుమ్మడికాయ వడియాలకి సొరకాయ వడియాలకి 1% కూడా డిఫరెన్స్ ఉండదు, సేమ్ టేస్ట్ ఉంటుంది. గుమ్మడికాయ వడియాలకి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, దీనికి కొంచెం తక్కువ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను. ఈ సొరకాయకి 1/2 కిలో మినపగుళ్ళని తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని 3 గంటల ముందే ఇలా మంచినీళ్ళలో నానబెట్టుకోవాలి, వాష్ చేసేసి. అండ్ 3 గంటల తర్వాత మీకు నానిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న సైజు అల్లం ముక్క పీల్ చేసేసుకోండి. అండ్ ఒక 6 పచ్చిమిరపకాయలు. ఈ అల్లము పచ్చిమిరపకాయలని కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ తీసుకున్న సొరకాయని పీల్ చేయకుండా, అంటే తొక్క తీయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మినిమం ఈ మందంలో ఉండాలి. అండ్ ముక్కలు అనేవి ఇక్కడ చూస్తున్నట్టుగా కట్ చేసుకోండి. నేను మళ్ళీ ముక్క అనేది ఎంత సైజులో ఉండాలన్న చూపిస్తున్నా చూడండి. తొక్క అలానే ఉంది, పీల్ చేసుకోలేదు, సైజ్ ఇలా ఉంటుంది. పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల సాల్ట్ వేసిన తర్వాత సొరకాయలో నుంచి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మీరు ఎంత ప్రెషర్ అయితే పెట్టగలరో అంత ప్రెషర్ పెట్టి వాటర్ని మొత్తం ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. ఇలా వాటర్ వస్తుంది. ఇలా స్క్వీజ్ చేసుకున్న దాన్ని ఏదైనా ఒక స్ట్రైనర్లో వేసి సైడ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం 3 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెమే వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పేస్ట్ చేసుకోవాలి. అండ్ మిక్సీలో వేసుకోకూడదు, మిక్సీలో వేసుకుంటే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇలా గ్రైండర్లో వేసుకోవడం వల్ల వడియాలు గుల్లగా ఉంటాయి. ఈ మినప రుబ్బులో మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలానే అల్లము పచ్చిమిరపకాయ కచ్చా పచ్చగా చేసుకున్నది వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్లో కొంచెం వేసాం కదా. అండ్ మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే పిండి కలిపిన తర్వాత చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, మినపరుపు అనేది టైట్గా చేసుకుంటేనే మనకి వడియం అనేది వస్తుంది, లూజ్ ఉండకూడదు. మీరు కొంచెం వాటర్ వేసినా వడియం పెట్టినప్పుడు లూజ్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పెట్టుకోవాలి వడియాల్ని, సొరకాయ వడియాల్ని. మీరు ఎంత ముద్దగా పెట్టుకుంటే అంత డ్రై అయినప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. మినపరుబ్బు అనేది ఎంత టైట్గా ఉంటేనే మీకు వడియం బాగా వస్తుంది. కొంచెం వాటర్ ఎక్స్ట్రా అయినా కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది వడియం పెట్టినట్టు. చూసారు కదా, ఇలా పెట్టగానే వడియం కూర్చోవాలి. అండ్ ఇలా పెట్టుకున్న వీటిని న్యాచురల్గా ఎండలో డ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్గా డ్రై అయిపోతాయి. నేను మీకు శాంపిల్కి కొంచెం క్వాంటిటీ చెప్పాను. ఇక్కడ చూపిస్తున్నట్టు పక్కన ప్లేట్లో ఉన్నాయి చూసారా, అవి ముందుగానే నేను పెట్టేశాను. ఇక్కడ చూడండి, నేను ముందుగా పెట్టిన వడియాల్ని కూడా మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో మీరు వడియాలు పెట్టేటప్పుడు ఇలా పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్కలు అలానే పిండి సమానంగా మీరు వడియాలు పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను ముందుగా పెట్టిన వడియాలు కూడా చక్కగా ముద్దగా వచ్చాయి. ఇలా పెట్టుకున్న ఈ వడియాలన్నీ ఎండలో న్యాచురల్గా డ్రై అవ్వాలి. నేను మీకు ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ కవర్ మీద పెట్టిన రోజు నుంచి కంప్లీట్ డ్రై అయ్యేంత వరకు నేను కంప్లీట్ వీడియోలో చూపించాను. అండ్ న్యాచురల్గా మొత్తం డ్రై అయిపోవాలి, అసలు పచ్చిదనం అనేది ఉండకూడదు. అలా ఉంటే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి వడియాలు అనేవి పాడవకుండా ఉంటాయి. అండ్ ఈ పక్కన నేను ఆల్రెడీ బియ్యపిండి వడియాలు పెట్టాను, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయి. మేము ఎర్లీ మార్నింగే పెట్టేశాము. వడియాలు పెట్టిన తర్వాత ఎండ వచ్చింది, సో అది చూపిస్తున్నా నేను ఇక్కడ. అండ్ ఈవినింగ్ కూడా మీకు ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ అన్నమాట. మార్నింగ్ మనం వడియాలు పెట్టాము, ఈవినింగ్కి ఇలా వచ్చాయి. మనం మార్నింగ్ ఎంత ముద్దగా పెట్టుకున్నామో వడియాన్ని, ఈవినింగ్కి చూడండి కొంచెం అణిగి ఇలా వచ్చాయి. సో మనం ఈవినింగ్ ఏం కదపకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కవర్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కవర్ ఫోల్డ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ వడియాలు అనేవి సపరేట్ అవ్వకూడదు. ఫస్ట్ రోజే కాబట్టి కొంచెం పచ్చిదనం ఉంటుంది ఎక్కువే. చూసారు కదా ఎంత పచ్చిదనం ఉందో. మాకు డాబా మీదే అరుగుంది కాబట్టి నేను అక్కడే పెట్టేసి వెయిట్ పెట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎండలో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఎలా ఉంది అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇలాగా కంప్లీట్గా పైనంతా డ్రై అయిపోయింది.
లోపల కూడా లైట్గానే పచ్చిదనం ఉంటుంది సెకండ్ డేకి. చూడండి ఇలా వస్తుంది సెకండ్ డేకి. సో మనం వీటిని కవర్ నుంచి సపరేట్ చేసేయాలి. ఇలా సపరేట్ చేసేసి ఏదైనా ప్లేట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెనక్కి తిప్పి పెట్టుకోవాలి. మనకి రెండో సైడ్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇక్కడ చూసారా సొరకాయ ముక్క అన్నది మనకి డ్రై అవ్వాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నవి మూడో రోజు డ్రై అవుతున్నాయి ప్లేట్లో. అండ్ నేను మీకు ఇక్కడ శాంపిల్కి పెట్టిన వడియాల్ని చూపిస్తున్నా. సెకండ్ డేనే కదా, చూడండి నేను ఒక వడియం తీసి చూపిస్తున్నా. లోపల పచ్చిదనం ఉంది. దీనికి ఇంకొక 1 డే టైం పడుతుంది. ఇవి థర్డ్ డే అనమాట. నేను ఫస్ట్ పెట్టినవి కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. నేను ఎండలో నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి ఫ్రై చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ విజయవాడలో బాగా ఎండలు ఉన్నాయి. అప్పుడే వడగాలులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఆఫ్టర్నూన్ 3కి వచ్చి నేను కిందకి తీసుకొస్తున్నాను. ఇవి మీకు కిందకి తీసుకెళ్ళిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన వడియంని క్లియర్గా చూపిస్తాను. రెండు సైడ్లా చూసారా, సెకండ్ సైడ్ అండ్ పైన కూడా బాగా డ్రై అయిపోయింది. మనం ఎంత ముద్దగా పెట్టుకుంటే వడియం చూసారా ఎలా వచ్చిందో. ఇలా అయితే మనకి కంప్లీట్గా డ్రై అయిపోయినట్టు. అసలు ఎక్కడ పచ్చిదనం లేకుండా చూసుకోండి. ఇంకొక రోజు ఎండలో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ వడియాలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఈ వడియాల్ని. మనకి సొరకాయ ముక్క లైట్గా ఉంటుంది ఎండిపోయిన తర్వాత, సో ఈజీగా ఫ్రై అయిపోద్ది. అందుకని చెప్పి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వస్తున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయి. అసలు ఎగ్జాక్ట్ మనకి గుమ్మడికాయ వడియాల టేస్ట్ లానే ఉంటుంది. అండ్ గుమ్మడికాయ వడియాలకి దీనికి అసలు డిఫరెన్స్ అనేది ఉండదు. దీన్ని ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇలా పెట్టుకుంటే సమ్మర్లో 1 ఇయర్ వరకు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఇంకొకసారి పెట్టుకోవచ్చు. కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే శాంపిల్కి కొంచెం పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు నచ్చి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి. అండ్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మీకు ఒక వడియంని కూడా తీసి ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజే కాదు, లుక్ వైజ్ కూడా గుమ్మడికాయ వడియం లానే ఉంది. చూసారా నేను ఇక్కడ సొరకాయ ముక్కను తీసి చూపిస్తున్నాను. ఒక చిన్న సైజ్ సొరకాయతో చాలా వడియాలు అవుతాయి. కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.